నిన్న ఆగస్టు 15వ తారీఖు సంకల్ప్ ఈవెంట్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొన్ని సంచలన అనౌన్స్మెంట్ చేశారు. కొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని రివీల్ చేశారు, కొత్త మోటార్ టెక్నాలజీని రివీల్ చేశారు, కొత్త వెహికల్ లాంచ్ చేశారు. అసలు సంకల్ప్ ఈవెంట్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని సంచలన అనౌన్స్మెంట్స్ ఏంటి, పూర్తి బ్రేక్ డౌన్ ని ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. సో ఇదే సంకల్ప్ ఈవెంట్ లో ఇనిషియేషన్ చేసినప్పుడు భవిష్ అగర్వాల్ గారు అయితే కొన్ని సంచలన అనౌన్స్మెంట్స్ అయితే చేశారన్నమాట. అందులో నేను ఫస్ట్ గా మాట్లాడిన విషయం ఏంటంటే, భారతదేశం ఈ రేర్ ఎర్త్ మెటల్ మోటార్స్ కోసం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ మనం కొత్త మోటార్ టెక్నాలజీ డెవలప్ చేయాలి. అందులో మేము కొత్త మోటార్ టెక్నాలజీ డెవలప్ చేసాం, కొత్త బ్యాటరీ టెక్నాలజీని కూడా డెవలప్ చేసాం అండ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కింద అయితే చెప్పారనమాట. అలానే వీళ్ళు ఫోకస్ చేసిన మొత్తం 3 పాయింట్స్ మీద ఫోకస్ చేసామని చెప్తున్నారు. ఆ ఫోకస్ చేసింది ఏంటంటే, ఫస్ట్ది ఇంటెలిజెన్స్, ఎనర్జీ, పవర్ ట్రైన్. ఈ మూడిట్లో కూడా ఇన్నోవేషన్ చేసామని చెప్పారు. అంటే ఓలా సంబంధించిన 3 సెగ్మెంట్స్ లో వీళ్ళ వెహికల్ పరంగా ఇంప్రూవ్మెంట్ చేశారు. అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఫస్ట్ అనౌన్స్మెంట్ చూస్తే, భారతదేశపు మొట్టమొదటి గిగా ఫ్యాక్టరీ 4680 భారత్ సెల్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇప్పుడు వరకు మనకి 2 వీలర్ సెగ్మెంట్ లో ఎవరు యూజ్ చేయని విధంగా 4680 సెల్ ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రివీల్ చేశారు. అంటే ప్రీవియస్ గా మనకి 2700 సెల్స్ అనేది యూజ్ చేశారు. 2760 అనేది 2760 ఏంటంటే డైమెన్షన్ పరంగా కొంచెం చిన్న సెల్స్ ఉంటాయి అనమాట. సో దీంట్లో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు, లైఫ్ సైకిల్స్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. దాంతో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే సెల్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ ఎలా తయారవుతుందో దానికి సంబంధించిన ఒక వీడియోని కూడా అయితే ప్లే చేశారనమాట. ఓలా సంబంధించిన గిగా ఫ్యాక్టరీలో అసలు ఈ కొత్త 4680 సెల్ ఎలా తయారవుతుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నట్టుగానే చూపిస్తున్నారు అనమాట. ఇది ఆ సెల్స్ అయితే ఉంటుందో దానికి సంబంధించిన స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్తున్నారు. సో పెద్ద డైమెన్షన్ తో అయితే ఈ సెల్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కొత్త బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటే వాటిలో ఈ సెల్స్ అయితే ఇంటిగ్రేట్ చేస్తారు. సో మన సెల్స్ కౌంట్ తగ్గుతుంది, బట్ ఎనర్జీ డెన్సిటీ అయితే పెరుగుతుందని చెప్తున్నారు. కేవలం బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అనే కాకుండా ఎనర్జీ స్టోరేజ్ డివైసెస్ లో కూడా ఈ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేసుకోవచ్చని సింబాలిక్ గా వీటిని అయితే రిప్రజెంట్ అయితే చేశారు. అలానే సెల్ మేజర్ ఇంపార్టెన్స్ చూస్తే 10 times హైయర్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుందని చెప్తున్నారు. 15 సంవత్సరాల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. 5% కెపాసిటీ ఎక్స్ట్రా ఉంటుందని చెప్తున్నారు. హైపర్ ఛార్జింగ్ స్టేషన్ లో మీరు ఈ బ్యాటరీ ప్యాక్ ఉన్న వెహికల్ ని అయితే కేవలం 15 నిమిషాల్లోనే 80% ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఓలా సంబంధించిన భారత్ సెల్ ఉన్న వెహికల్ ఏదైనా, అది ఓలా సంబంధించిన S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, రోడ్ స్టార్ ఎలక్ట్రిక్ బైక్ కానివ్వండి, ఈ పర్టికులర్ సెల్ ఉంటే కనుక ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవుతుందని చెప్తున్నారు. మరి దీనికోసం మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంకా ఫాస్ట్ ఛార్జర్ ఏమైనా ఇన్స్టాల్ చేస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ గా ఓలా కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారం 80% ఛార్జ్ చేయాలని సుమారుగా గంట సేపు పట్టేది. సో ప్రీవియస్ గా వాడిన కిలోవాట్ తో పోల్చుకుంటే ఇప్పుడు కిలోవాట్ కెపాసిటీ పెంచాలన్నమాట. పెంచినప్పుడు మాత్రమే ఇది వీళ్ళు చెప్పిన 80% ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా అప్గ్రేడ్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు. అలానే కంపేర్ చేస్తున్నారు అనమాట. ఓల్డ్ సెల్ కి వీళ్ళ కొత్త సెల్ కి భారత్ సెల్ కి ఉన్న డిఫరెన్స్ చూపిస్తున్నారు. డీటెయిల్ గా గమనిస్తే ఇది 2170 సంబంధించిన సెల్ అనమాట. నెక్స్ట్ 4680 సెల్ ఉంటుంది. నెక్స్ట్ 46100 సెల్, 46120 సెల్ అనమాట. సో మనకి డిఫరెన్స్ ఏదైతే డైమెన్షన్ ప్రకారం చూపిస్తున్నారో ఆ మెన్షన్ అయితే హైలైట్ చేశారు. సో అలానే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఓలా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన 4680 సెల్ ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ స్కూటర్ బైక్సే కాకుండా త్వరలోనే వాళ్ళు తీసుకొచ్చే 3 వీలర్ సెగ్మెంట్ లో వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఎనర్జీ స్టోరేజ్ డివైస్ లో వాడుకోవచ్చు అని చెప్తున్నారు. డ్రోన్ సెగ్మెంట్ లో కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీన్ని బట్టి మనం ఇండైరెక్ట్ గా అర్థం చేసుకోవాల్సిందంటే, ఓలా కంపెనీ వాళ్ళు తమ సెల్స్ ని వేరే అప్లయన్సెస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ప్రెసెంట్ ఓలా సంబంధించిన బ్యాటరీ ప్యాక్ అవుతుందో ఇతర వెహికల్స్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసే ప్రైజెస్ కన్నా తక్కువగా ఆఫర్ చేస్తున్నారు. చాలా మందికి వాళ్ళ వెహికల్స్ లో ఓలా సంబంధించిన బ్యాటరీ ప్యాక్ యూజ్ చేసుకుంటే తక్కువ ప్రైస్ కి ఎక్కువ రేంజ్ వస్తుంది కదా అనే ఒక ఐడియా అయితే ఉంది. బట్ దాన్ని రియల్ చేసే విధంగా ఓలా కంపెనీ మూవ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఇదే జరిగితే వీళ్ళు చెప్పినట్టుగానే ఎనర్జీ స్టోరేజ్ డివైస్ లో సమ్ ఎక్స్ అనే కంపెనీ వాళ్ళ వెహికల్ లో కూడా ఓలా సంబంధించిన బ్యాటరీ ప్యాక్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమైనా వారంటీ క్లెయిమ్స్ వస్తే ఓలా కంపెనీ వాళ్ళు ఆల్రెడీ భారత్ సెల్ తో డెవలప్ చేశారు కాబట్టి వాళ్ళు జస్ట్ వాళ్ళ బ్యాటరీ సంబంధించిన నెంబర్ చెక్ చేసుకుని ఎక్కడైనా సరే ఈ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన వారంటీని రీప్లేస్ చేసే అవకాశం అయితే లభించారు. అలా చేయగలిగితే కనుక ఈవీ ఎకో సిస్టమ్ బాగుపడుతుంది. మీకు ఇందాక చెప్పినట్టుగా ఎనర్జీ స్టోరేజ్ డివైస్ కానీ లేకపోతే మీకు డ్రోన్స్ ఇలాంటి వాటిలో కూడా వాడడం వల్ల ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డివైస్ ఈ సెల్ ఉపయోగపడితే కనుక చాలా వరకు హెల్ప్ అయితే అవుతుంది అనమాట ఈవీ కస్టమర్స్ కి, అది నాన్ ఈవీ కస్టమర్స్ కూడా. అలానే ఈ ఈవెంట్ లో మరొక అతిపెద్ద లాంచ్ చూసుకున్నట్లయితే ఫెర్రైట్ మోటార్స్ అయితే రివీల్ చేశారన్నమాట. యాజ్ ఆఫ్ నౌ మనకి ఐపీఎంఎస్ఎం మోటార్ని యూజ్ చేశారు ఓలా కంపెనీ వాళ్ళు. బట్ ఇప్పుడు ఫెర్రైట్ మోటార్ని అయితే ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నారు. మరి ఎందుకో కొత్త మోటార్లోకి అడుగు పెట్టారంటే,
ఇవాళ ఏదైతే మ్యాగ్నెట్ షార్టేజ్ కనిపిస్తుందో, అంటే IPMSM మోటార్స్లో మనకి నియోడైమియం వంటి మ్యాగ్నెట్స్ అవసరం అవుతాయి అనమాట. బట్ దానికి ఆల్టర్నేటివ్గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు IPM ప్లేస్లో ఫెర్రైట్ మోటార్స్ అనేది తీసుకొచ్చాయని చెప్తున్నారు. సో ఇంచుమించుగా మీరు గమనిస్తే కనుక IPMSM మోటార్కి మరియు ఫెర్రైట్ మోటార్స్కి యొక్క పర్ఫార్మెన్స్ కర్వ్ వీళ్ళు గీస్తే కనుక ఇంచుమించుగా సిమిలర్గా ఉండే విధంగా దాన్ని డెవలప్ చేసేది అయితే మెన్షన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఫెర్రైట్ మోటార్స్కి దీనికి కొంచెం డిఫరెన్షియేషన్ అయితే కనిపిస్తుంది. బట్ వీళ్ళు AI టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఇంచుమించుగా సిమిలర్ ఆ పవర్ కానివ్వండి ఇతర ఫీచర్స్ని మ్యాచ్ అయ్యే విధంగా ఆ మోటార్ని ట్యూనింగ్ చేసామని చెప్తున్నారు. అలానే వీళ్ళ మోటార్ పేరు చూస్తే ఫెర్రైట్ అసిస్టెడ్ SYNRM మోటార్ అని చెప్తున్నారు. EV ట్రాక్షన్ మోటార్ అనమాట. మీరు గమనిస్తున్నారు అదే మోటార్ అది. నెక్స్ట్ ఈ మోటార్లో ఉన్న ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా ఉన్న మోటార్ టెక్నాలజీ లాగానే IPMSM మోటార్లో ఉన్నట్టుగా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. థర్మల్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుందని చెప్తున్నారు. తక్కువ కాస్ట్ లో లభిస్తుందని చెప్తున్నారు. సప్లై చైన్ వేరే దేశం చైనా వంటి దేశాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మన ఇండియాలోనే ఈ మోటార్ అయితే డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే ఆప్టిమైజ్డ్ రోటార్ జియోమెట్రీ అయితే ఉంటుందంట. టార్క్ బెటర్ అవ్వడం కోసం దీన్ని అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. ఇన్ హౌస్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఆప్టిమైజ్డ్ AI ఫ్రేమ్ వర్క్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఆ తర్వాత అనౌన్స్ చేసింది ఏంటంటే MoveOS 6 గురించి అయితే అనౌన్స్ చేశారన్నమాట. ఇప్పటి వరకు MoveOS 5 గురించే మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు MoveOS 6 ని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. ఇందులో చూసుకున్నట్లయితే AI అసిస్టెంట్ అయితే తీసుకొచ్చారన్నమాట. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్కూటర్ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగచ్చు. అలానే రేంజ్ ఎలా ఇంప్రూవ్ చేయాలనే క్వశ్చన్ అడిగితే దాని సమాచారం చెప్పడమే కాకుండా దానికి తగ్గట్టుగా మోడ్ ని కూడా సెట్ చేస్తుంది అనమాట. సో అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆ రేంజ్ లో ఉపయోగిస్తున్నామని చెప్తున్నారు. అలానే మనకి సేఫర్ రైడింగ్ అక్రాస్ టెరైన్స్ దీనికి సంబంధించిన మనకి బ్రేకింగ్ పరంగా కూడా కొంచెం మార్పులు అయితే తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ సేఫ్టీ పరంగా కూడా అడాస్ వంటి ఫీచర్ అయితే వీళ్ళ స్కూటర్ అయితే ఇంట్రడ్యూస్ చేశామని చెప్తున్నారు. జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్ అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. కొలిజన్ వార్నింగ్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చారన్నమాట. సో అగైన్ ఇది కూడా అడాస్ ఫీచర్లోకి వస్తుంది. నెక్స్ట్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అనమాట. ఇన్ కేస్ మీరు చుట్టుపక్కల ప్రాంతాలు మీరు గమనించకపోయినా ఇది డిటెక్ట్ చేసి చెప్తుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అనమాట. సో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే మీరు బండి వెళ్తూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా అంటే ఆ చుట్టుపక్కల ట్రాఫిక్ని తగ్గట్టుగా ఆటోమేటిక్గా అదే స్పీడ్ తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకుని క్రూజ్ కంట్రోల్ అనేది లాక్ చేసుకుంటుంది. జనరల్గా క్రూజ్ కంట్రోల్ మనం లాక్ చేస్తాం పర్టికులర్ స్పీడ్కి. బట్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వెహికల్ దానికి తగ్గట్టుగా మార్చుకుంటూ క్రూజ్ కంట్రోల్ అయితే యాక్టివేట్ చేస్తుంది అనమాట. అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రిడిక్టివ్ ఛార్జింగ్ అంటే ఏంటంటే మీ ఛార్జింగ్ ఇంకా స్పెసిఫిక్ గా ఎంత టైంలో అవుతుంది అనేది మరింత యాక్యురేట్ గా మీ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తుంది. అలానే మీరు ఛార్జింగ్ పెట్టే విధానాన్ని బట్టి కూడా మీరు ఇలా ఛార్జింగ్ పెట్టుకుంటే మీ వెహికల్ యొక్క లైఫ్ పెరుగుతుందని కూడా సజెషన్ అయితే ఇస్తుందంట. అలానే ఓలా మ్యాప్స్ ని అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. 25 పైగా కొత్త ఫీచర్స్ MoveOS 6 లో అయితే తీసుకొస్తారంట. అండ్ MoveOS 6 లో ఉన్న మేజర్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే స్పీడింగ్ అలర్ట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. కొలిజన్ వార్నింగ్ అయితే వస్తుంది అనమాట. ఇన్ కేస్ మీరు వెహికల్ ఏదైనా దగ్గరకు వచ్చి కొలైడ్ అయ్యే అవకాశం ఉంటే మీకు ముందుగానే హెచ్చరిస్తుంది. నెక్స్ట్ బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ అయితే చేస్తుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే ఇస్తున్నారు. ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ అయితే ఉంటుంది. థెఫ్ట్ అలర్ట్స్ విత్ కెమెరా అనమాట. ఇవన్నీ కూడా సేఫ్టీ ఫీచర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అలానే సేఫర్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే అడాస్ ఫీచర్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. అంటే స్కూటర్ లో మీకు కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో దాని వల్ల ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి వాయిస్ అసిస్టెంట్స్ అయితే ఇస్తున్నారు. 11 భాషల్లో వీళ్ళ సాఫ్ట్వేర్ అయితే వర్క్ చేస్తుంది. ఇన్ కేస్ మన తెలుగు వాళ్ళం కాబట్టి మనకి తెలుగులో అయితే ఈ సాఫ్ట్వేర్ అయితే వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కస్టమైజబుల్ మూడ్స్ అయితే ఇస్తారు. పర్సనలైజ్డ్ రైడ్ ఇన్సైట్స్ అనమాట. నెక్స్ట్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే మీ వెహికల్ నడిపిన దాన్ని బట్టి మీకు ఎప్పుడు మెయింటెనెన్స్ అనేది కూడా ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ స్మార్ట్ ఛార్జింగ్ అనే ఒక ఆప్షన్ కూడా హైలైట్ చేశారు. మీరు ఎలా ఛార్జింగ్ చేసుకుంటున్నారు, మీకు బెటర్గా మీ బ్యాటరీ యొక్క లైఫ్ని ఎలా పెంచుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత చూస్తే అడాప్టివ్ బూస్ట్ అనమాట. ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ట్రాక్షన్ కంట్రోల్. ఇవన్నీ కూడా సేఫ్టీ ఓరియంటెడ్గా మరియు మీరు వెహికల్ ఫాస్ట్ ప్లస్ సేఫ్టీగా ఉండే విధంగా ఈ ఫీచర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. బట్ మీకు చెప్తున్న ఈ ఫీచర్స్ అన్ని కూడా MoveOS 6 ఉన్న వెహికల్స్ అలానే కొత్తగా తీసుకొచ్చే Gen 4 వెహికల్స్ లో అయితే ఉంటాయన్నమాట. మొన్నటి వరకు Gen 3 స్కూటర్స్ చూసారు. ఇప్పుడు Gen 4 స్కూటర్ అయితే ఓలా కంపెనీలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అలానే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన మోటార్ ప్లస్ బ్యాటరీ ప్యాక్ ని ఇలా ఇంటిగ్రేట్ చేసి కొత్తగా వచ్చే Gen 4 వెహికల్స్ లో అయితే ఏర్పాటు చేస్తారంట. చూడండి మరింత కాంపాక్ట్ గా మోటార్ ప్లస్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ వీళ్ళు ఎలక్ట్రిక్ 2-వీలర్ కాదు, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎలక్ట్రిక్ బైక్స్లో కూడా ఇలా మల్టిపుల్ వేస్లో దీని అయితే యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ స్కూటర్ చూసారు. నెక్స్ట్ ఇది బైక్లో కూడా ఎలాగ పెట్టుకోవచ్చు స్ట్రక్చరు. నెక్స్ట్ కార్స్ తీసుకొస్తే కార్లో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. మాడ్యులర్గా ఉండడం వల్ల ఇలా ఎండ్లెస్ పాసిబిలిటీస్ అనేవి వీళ్ళ టెక్నాలజీతో సాధ్యమవుతుందని చెప్తున్నారు. అలానే కొత్తగా తీసుకొచ్చిన బ్యాటరీ మోటార్ వల్ల
ఉపయోగాలు ఏంటంటే ఓవరాల్ వెహికల్ కాస్ట్ ని 41% తగ్గించవచ్చు అని చెప్తున్నారు. వెహికల్ యొక్క బరువుని 20% తగ్గించవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీని 15% పెంచారని చెప్తున్నారు. పీక్ పవర్ ని 76% పెంచారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా కొత్తగా తీసుకొచ్చిన మోటార్ టెక్నాలజీ బ్యాటరీ ప్యాక్ వల్ల సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు దాకా మీకు చెప్పిన పాయింట్స్ ఏదైతే ఉందో భారత్ సంబంధించిన 4680 సెల్ ని S1 Pro Plus స్కూటర్లు అయితే ఇంటిగ్రేట్ చేశారు. దీని టెక్నికల్ స్పెక్స్ చూస్తే 13 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ ఉంది, 141 కిలోమీటర్ టాప్ స్పీడ్, 320 కిలోమీటర్ రేంజ్, 0 నుండి 40 కిలోమీటర్ల వేగం 2.1 సెకండ్ లో చేరుకోగలదు, 58 న్యూటన్ మీటర్ల టార్క్. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ప్రైస్ కూడా డ్రాప్ చేశారన్నమాట. 2 లక్షల రూపాయల విలువ గల స్కూటర్ ని ఇప్పుడు 1,70,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఆగస్ట్ 17 లోపలగానే తీసుకుంటే ఇంకొక 10,000 రూపాయల డిస్కౌంట్ తో ఈ స్కూటర్ మీరు 1,60,000 రూపాయలకి పొందొచ్చు అని చెప్తున్నారు. ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ నవరాత్రి కల్లా ప్రారంభం అవుతాయని చెప్తున్నారు. అలానే రోడ్స్టర్ ఎక్స్ప్రెస్ బైక్ మీద కూడా వీళ్ళు డిస్కౌంట్ అయితే ప్రకటించారు. 11 కిలోవాట్ల మోటార్ ఏదైతే ఉంది ఈ వెహికల్ లో 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 501 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ లో 4680 భారత్ సెల్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ బైక్ ఒక ప్రీవియస్ ప్రైస్ తో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 45,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 1,80,000 రూపాయలకి ఎలక్ట్రిక్ బైక్ అయితే పొందవచ్చు అని చెప్తున్నారు. ఆ తర్వాత కొత్త స్కూటర్ కూడా లాంచ్ చేశారు. అదే ఓలా S1 స్పోర్ట్ అనమాట. ఇందులో మనకి MOVOS 6 తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇస్తామని చెప్తున్నారు. అడాస్ వంటి ఫీచర్ కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. 0 నుండి 40 కిలోమీటర్ల 2.1 సెకండ్ లో చేరుకోగలదని చెప్తున్నారు. 152 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ స్కూటర్లు అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఏకంగా ఇందులో మనకి 15.4 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే యూజ్ చేశారు. 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తారంట. అయితే S1 స్పోర్ట్ లో ఉన్న మేజర్ ఫీచర్స్ చూస్తే ఇందులో మనకి ముందు వైపు 14 అంగుళాల వీల్ అయితే ఇస్తారు. రేర్ సైడ్ 12 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. మిర్రర్స్ పరంగా కొత్త ఇన్నోవేషన్ యూజ్ చేస్తున్నారు. అడాస్ కెమెరా ఉంటుంది, స్కల్ప్చర్డ్ సీటు, గ్రాబ్ రైల్ ఉంటుంది అనమాట. అలానే గ్యాస్ చార్జ్డ్ రేర్ సస్పెన్షన్ మరింత కంఫర్ట్ కోసం 16 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇందులో అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఏరోడైనమిక్స్ కోసం ఏరో ఫేరింగ్స్, ఏరో విండ్షీల్డ్ యూజ్ చేస్తున్నారు. కార్బన్ ఫైబర్ గ్రాబ్ హ్యాండిల్ యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఫీచర్స్ తో ఓలా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,50,000 రూపాయలకి తీసుకొస్తున్నారు. బట్ నేను వెబ్సైట్ లో చెక్ చేస్తే ఇది 240 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ కి ఈ పర్టికులర్ ప్రైస్ అయితే ఇస్తున్నారన్నమాట. ఆ వాస్తవానికి ఈ ప్రైస్ వచ్చి 1,65,000 రూపాయలకి అయితే ఉంది. ఒకసారి మీరు కూడా ఓలా సంబంధించిన వెబ్సైట్ లో అయితే కనిపిస్తుంది. అగైన్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనమాట. మార్కెట్ లో ఇతర కాంపిటేటర్స్ తో పోలిస్తే చాలా బెటర్ ఫీచర్స్, బెటర్ ప్రైస్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రిజర్వేషన్ ప్రైస్ వచ్చి 999 రూపాయలు. 2020 సంవత్సరం జనవరి నెలలో స్కూటర్ యొక్క డెలివరీ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మూన్ షాట్ అనే పేరుతో కొత్త బైక్ ని రివీల్ చేస్తారన్నమాట. మనలో చాలా మంది తెలిసి ఉంటుంది. అది ఓలా సంబంధించిన డైమండ్ నెట్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. దీన్ని వీళ్ళ ఈవెంట్ లో అయితే రివీల్ చేశారు. హై పర్ఫార్మెన్స్ బైక్ అని చెప్తున్నారు అన్నమాట. చూడని విధంగా చాలా పర్ఫార్మెన్స్ అయితే బైక్ లో అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో మనకి 2 సెకండ్లోనే 100 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. అడాస్ ఫీచరు, యాక్టివ్ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ AR హెల్మెట్, యాక్టివ్ ఎర్గనామిక్స్, ఇలా చాలా ఫీచర్స్, ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ బైక్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలానే సెల్ఫ్ డ్రైవింగ్ కూడా ఈ బైక్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇందులో MOVOS తో పాటుగా కృత్రిమ్ సిలికాన్ ని అసిస్టెంట్ కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఇదే ఆ బైక్ అనమాట. దాన్ని ప్రాక్టికల్ గా కూడా చూపిస్తున్నారు ఇది ఎలా ఉంటుందని చెప్పి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఓలా కంపెనీ వాళ్ళు ఈ కొత్త డైమండ్ హెడ్ బైక్ ని అయితే మార్కెట్ లోకి అయితే ఇప్పట్లో తీసుకురారు అనమాట. 2027 సంవత్సరంలో ఈ బైక్ ని అయితే తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ బైక్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చూసినైతే 5 లక్షల రూపాయలుగా అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఇదే మనకి ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన సంకల్ప్ ఈవెంట్ లో ఉన్న మేజర్ హైలైట్స్ అనమాట. సో ఇవన్నీ గమనించిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తీసుకొచ్చిన ఇన్నోవేషన్ పరంగా అయితే మాత్రం మనం మెచ్చుకోవాలండి. ఎందుకంటే అసలు ఎవరు ఆలోచించిన విధంగా అడాస్ వంటి ఫీచర్ ని 2 వీలర్ తీసుకురావడం బహుశా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకే సాధ్యం అనుకోవచ్చు. నెక్స్ట్ మోటార్ టెక్నాలజీని ముందుగానే ఎవరు కూడా తీసుకునే స్టెప్ ని రేర్ ఎర్త్ మెటల్స్ వాడని ఒక మోటార్ ని, ఫెర్రైట్ మోటార్ ని ఇంట్రడ్యూస్ చేశారు. యాజ్ ఆఫ్ నో వీళ్ళ విజన్ అంతా బాగుంది. బట్ అది ఎంత ఫాస్ట్ గా కస్టమర్ డెలివరీ చేస్తారనేది అసలు ప్రశ్న. ఫాస్ట్ గా డెలివరీ చేస్తే బాగుంటుంది. ఆ ఫీచర్స్ అనుకున్నట్టుగానే అంటే MOVOS 5 కూడా ఒకప్పుడు వెంటనే వచ్చేస్తుందని చెప్తారు. అటు కస్టమర్స్ కి అందుబాటులో రావడం సుమారుగా సంవత్సరం పట్టింది. మరి 2026 సంవత్సరంలో MOVOS 6 తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ ఆ టైంకి వస్తుందా అనేది ఒక క్వశ్చన్ గా ఉంది. కానీ టెక్నాలజీ పరంగా అడాస్ ఫీచర్ కానివ్వండి, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, చాలా ఫీచర్స్ చెప్తున్నారు. అవన్నీ కూడా కస్టమర్కి ఉపయోగపడే ఫీచర్లానే కనిపిస్తుంది. దాంతో పాటుగా లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనౌన్స్ చేశారు. అలానే ముఖ్యంగా హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 15 నిమిషాలని ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. 4680 సెల్ ని 2 వీలర్ లో తీసుకురావడం కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి సాధ్యం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు మన భారతదేశ వ్యాప్తంగా. సో అది కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ వీళ్ళు చెప్తున్నట్టుగా నవరాత్రి కల్లా S1 Pro Plus సంబంధించిన
ప్రీవియస్ వేరియంట్ని రోడ్స్టర్ ఎక్స్ని డెలివరీ చేస్తారా, లేకపోతే మనకి 2026 జనవరి నెలలో ఓలా S1 స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ చేస్తారనేది క్వశ్చన్ కింద కనిపిస్తుంది. టైంకి డెలివరీ ఇచ్చి వాళ్ళు చెప్పిన ఫీచర్స్ అన్ని ఇస్తే కనుక కస్టమర్కి మంచి అడ్వాంటేజ్గా అవుతుంది. ఫీచర్స్ అన్ని బాగున్నాయి కానీ మరి ఆ టైంకి ఇస్తారా లేదా అనేది ప్రశ్న కింద మారింది. అలానే వీళ్ళు చెప్తున్న రేంజ్ ఏదైతే ఉందో 320 కిలోమీటర్ రేంజ్ అనేది కూడా ఐడీసీ రేంజ్ అండి, రియల్ రేంజ్ అయితే కాదు. దాని గురించి కూడా మనం త్వరలోనే ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. ఇది ఓవరాల్ గా సంకల్ప్ ఈవెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ హైలైట్స్ అండి. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ బేస్డ్ అనేది మోడల్షిప్ మాతో షేర్ అవుతుంది లేదా స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినది ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.